ప్రభునందు అత్యంత ప్రియుడి మా ప్రియులందరికీ ప్రభువురాన మీకు మా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభము కంటే కార్యాంతము మేలని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారంతో ఈ మాటలు చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యొక్క దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి యొక్క ధర్మం యొక్క విధులను గురించినటువంటి విషయము ఈ దినమున కూడా నిర్గమాకాండము 23వ అధ్యాయము 23 మొదటి 2 వచనాలు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో కలియకూడదు. గమనించండి, దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయము త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యం పలుకొద్దు. దయచేసి గమనించండి, ఈ భాగాన్ని కొన్ని విషయాలు ఇంతకుముందు గుర్తు చేసినాము. ఇక్కడ మధ్య భాగంలో ఉంటుంది, లేని వార్తను పుట్టించొద్దు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియొద్దు. దుష్టునితో ఏం చేయకూడదు? కలవద్దు. రెండవ విషయం ఏంటంటే దుష్కార్యం జరిగించుటకై సమూహంతో నీవు వెంబడించవద్దు, న్యాయము తిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకొద్దు. న్యాయాన్ని తిప్పివేయడానికి కొరకు దుష్కార్యం జరిగించడానికి సమూహముతో, ఒకవేళ వాళ్ళు దుష్కార్యం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే నీవు వాళ్ళతో కలిసిపోకూడదు. ఈ దినాలలో మనుషులు ఎట్లా ఉన్నారనంటే, అది అన్యాయమన్న కానీ ఏదన్నా కానీ సమూహముతో కలిసిపోయే వాళ్ళుగా ఉన్నారు. ఎక్కడ మంది ఎక్కువ ఉంటే అది అన్యాయమో న్యాయమో అనేటువంటి విషయం కాదు, కానీ అటే మనము వెళ్ళేటువంటి వారంగా వారికే సపోర్ట్ చేసే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చేటువంటి ధర్మశాస్త్ర పద్ధతి ఏంటంటే అన్యాయపు సాక్ష్యం పలకడానికి దుష్టులతోటి ఎప్పుడు కూడా కలవద్దు. ఇంతకుముందు నేను మీకు గుర్తు చేస్తూ వచ్చినాను ఇంకొక విషయం కూడా, ఎందుకంటే దుష్టుడు సాతానుడు కాబట్టి మనము దుష్ట లోకంలో ఉన్నాం. ఎవరితోటి ఏకీభవించకూడదంటే దుష్టులతోటి ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించకూడదు అనేటువంటి విషయాన్ని మనము ఎరగాల. బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, నేను టూకీగా చెప్తున్నాను. ఆదికాండములో ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు ముందుగా యాకోబు గారి యొక్క సంతానం ఉన్నది. యాకోబు గారి యొక్క సంతానములో 10 మంది కుమారులు. వారు సరైనటువంటి వాళ్ళు కాదు. అయినా కూడా వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అనంటే ఆ వ్యక్తి యోసేపు. మనకు తెలుసు యోసేపు. కాబట్టి ఇప్పుడు యోసేపు ఏం చేయలేదు అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయలేదు, వాళ్ళతోటి ఏకీభవించలే. వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా దుష్ట లక్షణాలు, కీడు చేసేటువంటి లక్షణాలు. కాబట్టి అయినా కూడా ఏం చేశాడు ఆ వ్యక్తి అంటే, మీరు ఇది బైబిల్ మీకు తెలుసు, ఈ మాటలు గుర్తుపెట్టుకొని 37వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. ఆదికాండము 37లో ఎంతవరకు కూడా వాళ్ళ యొక్క దుష్టత్వాన్ని, వాళ్ళు చేసే చెడుతనాన్ని ఇతడు అంగీకరించేవాడు కాదు. ఇది మనకు బైబిల్లో ఉన్నటువంటి సత్యము. కాబట్టి అంగీకరించేవాడు కాదు కాబట్టి అతన్ని దుష్టులందరూ కలిసి ఏం చేసినారు మనకు తెలుసు, గుంటలో దోసినారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టినారు. అయినా కూడా ఏం చేయలేదు ఆ వ్యక్తి, ఎవరు యోసేపు గారు, వాళ్ళని ఏకీభవించలేదు. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము గమనించండి. 19:10లో ఈ విధంగా అంటాడు, ఏలియా అంటాడనమాట. ఏలియా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమైపోయినారు? ఆ దుష్టునితో కలిసిపోయినారు. ఎవరు ఆ దుష్టుడు అంటే ఆహాబు, యెజబెల్ అనేటువంటి యొక్క దుష్టరీతిగా జీవించేటువంటి వారు. ఇది బైబిల్ అవగాహన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. 10వ వచనం, అతడు ఇశ్రాయేలు వారును నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియును దేవుడవు యెహోవా కొరకు మహారోషము గలవాడినైన నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీయుటకై చూచున్నారని మనవి చేసింది. గమనించండి, ఒక్కడు నిలబడ్డాడు, అంతమందితోటి ఏకీభవించలేదు. అందుకనే దేవుని బిడలారా, మనం చదువుకుంటే వచనంలో ఏం చేయకూడదు? దుష్టులతో ఏకీభవించకూడదు, సమూహముతోటి కలిసి తప్పు చేసే పద్ధతిలో మనము వారిని ఏకీభవించే వారముగా ఉండకూడదు. అందుకొరకనే
మనము యోసేపుని ఈ సమయంలో మనము మాదిరిగా తీసుకుంటున్నాం. ఇక్కడ ఏలియా గారు కూడా ఏం చేయాలంటే వాళ్ళను ఏకీభవించలేదు, దేవుని కొరకు నిలబడ్డాడు. అంతేకాదు బైబిల్ పరంగా ఆది సంఘం కూడా నిలబడ్డారు. ఎందుకంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 40వ వచనం నుండి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. ప్రభు కొరకు ఆ విధంగా నిలబడ్డారు. ఆది భక్తులు కూడా అట్లా నిలబడ్డారు. అపోస్తులు కూడా అంతే, వారితో ఏకీభవించలేదు. ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తెలుస్తుంది. అందుకనే చాలాసార్లు ఈ 2 వచనాలను ఆధారం చేసుకొని కొన్ని విషయాలను మనము ఎరుగుదాం. దుష్టులతోటి మనం ఏం చేయకూడదు. దేవుని వాక్యానికి భిన్నంగా వారు వెళ్తున్నారంటే వాళ్ళు ఎవరైనా కూడా మనము ఏకీభవించకూడదు. ఏకీభవించినటువంటి వారిని గురించి నేను 2 విషయాలను చెప్పాలని తలస్తూ ఉన్నాం. ఏకీభవించినటువంటి వాళ్ళు ఎవరు అనంటే దేవుని వాక్యంలో రాయబడింది, దుష్కార్యం జరిగించటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయము తిప్పివేయటకై సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకకూడదంట. న్యాయము ఇది విషయం ఎక్కడ జరుగుతుంది అంటే 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయం గమనించండి, లేక 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 21వ అధ్యాయంలో గమనించండి 10వ వచనం, 1 రాజులు 21:10లో, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పలికిమాలిన 2 మనుషులను సిద్ధపరిచి తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టుడు. ఎవరు? యెజబేలు ఏం చేసింది? నాబోతు విషయంలో ఈ తప్పుడు సాక్ష్యాన్ని పలికినది. అందుకనే దుష్టులతోటి కలిసిపోయినారు. ఎవరంటే ఈ అబద్ధ సాక్షులు. ఎందుకంటే అంతా రాజ్యమంతా వాళ్ళదే. మనకు తెలుసు నాబోతు విషయము ఏమి జరిగినదో మీకు అందరికీ తెలిసిన విషయమే. అందుకొరకనే ఏం చేయకూడదు, దుష్టులతోటి కలవద్దు. బైబిల్లో ఇట్లాంటి విషయాలు, ఇంకా కొన్ని విషయాలు కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో అపోస్తుల కార్యములలో ఈ విధంగా స్తెఫను విషయంలో రాయబడిన సందర్భము మనకు కనబడుతుంది. స్తెఫను విషయంలో గమనించండి, అపోస్తుల కార్యములు విశ్వసించిరి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము లేక అపోస్తుల కార్యం 6 ఈ విధంగా రాయబడినటువంటి విషయం గమనించండి. 10 నుండి మాట్లాడేందుకు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరింపలేకపోయి. ఇది స్తెఫను దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి విషయంలో 11వ వచనం, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొనిరి. చూడండి ఎట్లా ఉందో. ప్రజలు పెద్దలను శాస్త్రులను రేపి ఆయన మీదికి వచ్చి, పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ ఎదుట తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టి, వారు ఈ మనుషుడు ఎప్పుడునూ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రముకు విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈయన నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా వింటిమనిరి. సభలో కూర్చున్న వారు అతని వైపు తేరు చూసి అతన్ని చూసిరట. చూసి ఇప్పుడు ఏం చేసినారు? అతన్ని మనకు తెలుసు, రాళ్లతో అతన్ని కొట్టి చంపినారు. కాబట్టి ఎవరిని? స్తెఫన్ని. దేవుని బిడ్డలారా, ఎవరితో నేను కలుస్తున్నాం? ఎట్లాంటి వారితో కలుస్తూ ఉన్నాం? ఇంకొక విషయం కూడా నేను చెప్పాలని తలుస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేసేటువంటి దినములలో, సిలువ సమయములలో ఏమి జరిగినది అనంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 26వ అధ్యాయము 26-16వ వచనం నుంచి. అప్పటిదాకా ఎవరితో ఉన్నాడంటే యేసు ప్రభువారితో ఉన్నటువంటి విషయం. యేసు ప్రభువారితో ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూద. 14వ వచనం, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన నాకేమిత్రుని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి అతనికి ఇచ్చిరి. ఎవరితో కలిసినాడు? ఏ సమూహంతో కలిసినాడు? దేవుని
సిలువ వేయాలని, యేసు ప్రభువారిని చంపాలన్నటువంటి యొక్క విరోధస్తులతోటి ఇస్కరియోతు యూదా కలిసిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎట్లా ఉంటున్నాం? దుష్టులతో కలిసిపోతున్నావా లేక ప్రత్యేకంగా ఉంటున్నావా? 2వ వచనం ప్రకారం దుష్కార్యం జరిగించటకై సమూహమును వెంబడించవద్దు. ఎవరిప్పుడు? యేసు ప్రభువారిని సిలువ వేసే విషయాలలో అందరూ ఏకీభవించారు. గమనించండి, ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. గమనించండి. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. అప్పటిదాకా యేసు ప్రభువారి ద్వారా ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు వారికి జరిగినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఎవరితో ఏకీభవించారంటే, గమనించండి, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమంట. ప్రధాన యాజకులతోటి పెద్దలతో కలిసిపోయినారు, కానీ సత్యం కొరకు వారు నిలవబడలేదు. వాళ్ళు ఏం చేసినారు అనంటే, లూకాసు వార్త 23:23లో సిలువ వేయమని చెప్పేసి వారు మాట్లాడిన మాటలు. అప్పుడు మనకు తెలుసు, ఇక్కడ కూడా రాయబడి ఉంది. ఏమనంటే, పిలాతు అన్నాడు, ఇతడు నిర్దోషి కాబట్టి ఇతని రక్తానికి నేను నిరపరాధినని చేతులు కడుక్కుంటే అతని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉంటుందని వాళ్ళు కోరుకున్నారు. నీతిమంతుణ్ణి అన్యాయపు యొక్క తీర్పు, అన్యాయపు యొక్క సాక్ష్యము పలకడానికి నిర్దోషిని వీళ్ళందరూ ఏకీభవించినారు. కాబట్టి దినాలలో దేవుని బిడ్డలముగా ఈ మాటలు వింటుంటే మనము మన జీవితంలో ఏ విధంగా ఉంటున్నాం, ఎట్లాంటి వారిని ఏకీభవిస్తున్నాం? అందుకనే యోసేపు వలె మనము ప్రత్యేకంగా ఉంటున్నామా? ఏలియా వలె మనము ప్రత్యేకంగా ఉంటున్నామా? దేవుని సంఘము దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నారు. ఇబ్బందులైనా కష్టాలైనా ఎదుర్కొన్నారు. అంతేకాదు, ఆది అపోస్తలులు కూడా వాళ్ళతోటి, శాస్త్రులతోటి, పరిసయ్యులతోటి అన్యాయానికి వాళ్ళు చేసేటువంటి దానికి వాళ్ళు వినలేదు. అందుకనే ఈ మాటలు చెప్పేటువంటి మనము, వినేటువంటి మనము, చెప్పే మేమైనా మీరైనా ఏ విధంగా దుష్కార్యము జరిగించటకై అంట. ఇంకో కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని తలుస్తున్నాను. చివరిగా దుష్కార్యము అనేటువంటి మాటకు నేను ఒక నిర్వచనము మీకు నేను గుర్తు చేస్తాను. దుష్కార్యములని చాలా విషయాలు రాయబడ్డాయి. దుష్కార్యం జరిగించడానికి వరకు న్యాయాధిపతుల గ్రంథములో 20వ అధ్యాయము, న్యాయాధిపతులు 20వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. దయచేసి ఆ అధ్యాయం అంతా మీరు 19, 20 అధ్యాయాలు మీరు చదువుకోండి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి గురించినటువంటి ఒక విషయము, ఒక గొప్ప నష్టం జరిగింది లేక అన్యాయం జరిగితే వారు చేసి ఉంటే దానిని బట్టి ఏం చేశారంటే, ఈ వ్యక్తి ఆ స్త్రీని 12 ముక్కలు చేసి దేశాలకు పంపించినాడు. కాబట్టి చేసిన దాన్ని బట్టి అందరూ వచ్చి ఒక తీర్మానం చేసినారు. నేను చదువుతున్నాను. 20వ న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలులో దుష్కార్యమును వెర్రి పని చేసినని నేను తెలుసుకొని నా ఉపపత్తిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలుల స్వాస్థ్యమంతటి దేశమంతటికి ముక్కలుగా పంపితిని. ఇప్పుడు వీళ్ళు పోయి ఆ బెన్యామీని యొక్క వాళ్ళకు జాడ చెప్పినారు. ఆ దుష్టులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఏకీభవించొద్దు అని. 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుషునట్టు ఏకీభవించి ఆ ఊరితో ఉన్న వారి దగ్గర చేడి వాళ్ళను మీరు అప్పగించండి అంటే, వాళ్ళు ఏం చేశారంటే ఆ దుష్కార్యం చేసినటువంటి వారిని అప్పగించలేదు, కానీ వారిని ఏకీభవించినారు. దానిని బట్టి మనకు తెలుసు, ఒక గోత్రమే లేకుండా పోయినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి దుష్కార్యం చేసేటువంటి వారిని ఏకీభవిస్తున్నావా? దుష్కార్యముల గురించి బైబిల్లో చాలా రాయబడ్డాయి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో కూడా దావీదు గారి గురించి యొక్క విషయము రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుంటే మనము అన్యాయం కొరకు, అక్రమం కొరకు సమూహాన్ని వెంబడించే వాళ్ళంగా ఉన్నామా? దుష్కార్య విషయంలో మనము సైన్యాన్ని వెంబడించేటువంటి వారంగా ఉంటున్నామా? ఏ విధంగా ఉంటున్నామో మనం గమనించవలసిన వారంగా గమనించండి. 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 27వ వచనం. అంగలార్పు కాలం తిన్న తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను
తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఎవరు చేసింది? దావీదు చేసినటువంటి విషయం దుష్కార్యము. అయితే దానికి మనకు తెలుసు, ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినాడో తెలుసు. అందుకొరకనే చెప్పే తలంపు ఏంటంటే, దేవుని బిడ్డలముగా మళ్ళా నేను చదువుతున్నాను, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితోటి ఏం చేయకూడదు, కలవద్దు. కష్టమైన 2వ వచనం, దుష్కారం జరిగించటకై జనసమూహముని వెంబడించవద్దు. ఎవరెవరు వెంబడించినారో మనం చూసినాం. దుష్కారం జరిగించడానికి జనసమూహాన్ని వెంబడించినటువంటి వాళ్ళని గురించి కూడా నేను గుర్తు చేసినాను. న్యాయము తిప్పివేయటకై సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకొద్దు. న్యాయము తిప్పివేసినారు. యేసు ప్రభువారిని సిలువ వేసే విషయాల్లో అన్యాయము చేసినటువంటి విషయం అండి. దేవుని బిడ్డలుగా గమనించండి. యేసు ప్రభువారు అన్యాయపు శిక్షను పొందినటువంటి వాడు. మనకు తెలుసు, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 53లో అన్యాయపు తీర్పంట. 8వ వచనములు అంటాడు, 53వ అధ్యాయము 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడను. న్యాయము దొరకలేదు యేసు ప్రభువారికి. అతడు నా జనుల అతిక్రమం బట్టి ఏమైందంట, సజీవులు ఉన్న భూమిలోంచి కొట్టివేయబడ్డాడు. కాబట్టి అతనికి అన్యాయం అయిపోయి అన్యాయం చేసినటువంటి విషయం, న్యాయం జరగలేదు. అందరూ కూడా అతని వైపు ఎవరు లేరు, కానీ అందరూ ఆ శాస్త్రులు పరిసయ్యులు అన్యాయంగా తీర్పు తెచ్చేటువంటి వారి వైపే ఉన్నారు. ఒకే ఒక రోజు తీర్పు తెచ్చి అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదంట. 7వ వచనం, అతడు దౌర్జన్యమును నొందెను, బాధ నొందిన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తరించమని గొర్రె మౌనంగా ఉన్నట్టు నోరు తెరలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు. కొన్ని అన్యాయపు తీర్పు, అందుకనే వారు కలిసినారు, అన్యాయము తీర్పు తెచ్చినారు. ఈ దినాలలో దేవుని బిడ్డలకు కూడా చాలాసార్లు ఆత్మీయులకు, నీతిమంతులకు ఇట్లాంటి అన్యాయపు తీర్పులో వెళ్ళవచ్చును. కానీ దేవుడు న్యాయవంతుడు సుమా. ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి. నేను ఒక చివరి మాట నేను చదువుతా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో నీవు నేను ఏం చేస్తున్నావో ఒకరోజు లెక్కలోకి వస్తాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము గమనించండి. 5వ అధ్యాయము 8-9 వచ్చాలు ఈ విధంగా ఉంటుంది. ఇట్లు ధైర్యం కలిగి దేహము విడిచిపెట్టి ప్రభునొద్ద ఉంటకు ఇష్టపడుతున్నాం. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవల్లని మిగులు అపేక్షించున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతివాడు పొందినట్టు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం. కాబట్టి వాక్యం వారులారా, ఎవరితో ఏకీభవిస్తున్నాము? దుష్టులతోట, లేక న్యాయం జరిగించడానికి కొరకు చేయకుండా అన్యాయం చేయటువంటి వారితోటి ఏకీభవిస్తున్నావా? దుష్కారం చేసేటువంటి వారిని ఏకీభవిస్తున్నావా? ఒకరోజు మనము తీర్పు దగ్గర నిలబడతాం, క్రీస్తు న్యాయపీఠం దగ్గర. కాబట్టి ఆ తీర్పు పాలు కాకుండా ముందే సత్యాన్ని ఎరిగి మనము ఈ యొక్క వచనాల ప్రకారం మనము దేవుని కొరకు నమ్మకస్తులముగా జీవిస్తాము. దుష్టులతో కలవకుండా, దుష్కారం జరిగించేటువంటి వారిని వెంబడించకుండా, న్యాయం తిప్పివేసేటువంటి సమూహంతో చేరకుండా, ప్రభు కొరకు మనం ప్రత్యేకంగా ఆయన బిడ్డలముగా, ఆయన న్యాయవంతుడు, మనము కూడా న్యాయవంతమైన జీవితం జీవిస్తాం. దుష్టులకు వేరేటువంటి జీవితం జీవిస్తాం. రేపు ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు వీరందరూ తీర్పుగా నిలబడాలి. ఎవరైతే వీటిని తప్పించుకుంటారో దేవునితో కూడా ఉంటారు. అలాంటి యొక్క విధానంలో జీవిస్తాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. భయంకర దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రభు కొరకు మనం ఆ విధంగా జీవిస్తాం. అట్లా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, భాగాన్ని దీవించుమని యేసు ప్రభు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనను గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.